This video is brought to you by AKSIAS. నేను ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ సి. ఇక్కడ చాలామంది ఇన్కరెక్ట్ చూసుకున్నారో లేదో చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇన్కరెక్ట్ ఇక్కడ ఆల్ 4 కాంపోనెంట్స్ కాదు, 3 కాంపోనెంట్లే స్పాన్సర్డ్, ఒక కాంపోనెంట్ సెక్టార్ అవుతుంది. కాబట్టి తప్పు. ఇక్కడ నేను మీకు నిన్నటి క్లాస్లోనే చెప్పాను 7 కాంపోనెంట్లు ఉంటాయి, అదే 7 ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉన్నారు. ఇక్కడ 2 ఇచ్చి ఓన్లీ అన్నాను, అది తప్పు. ఉత్తరప్రదేశ్ ఆబ్వియస్గా కరెక్ట్, ఎందుకంటే ఎక్కువ మంది జనం ఉన్నారు కాబట్టి ఎక్కువ ఇల్లులు కావాలి, అందులో పెద్ద లాజిక్ ఏం లేదు. సో కాబట్టి ఇది కరెక్ట్. 2 తప్పు ఆన్సర్లు అడిగాం మనం. విచ్ ఆఫ్ ద అబౌవ్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నాం. కాబట్టి 1 and 2 ఈజ్ ద ఇన్కరెక్ట్. సో ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఫర్ యూత్ 2022 యూత్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగం ఎట్లా ఉంది అనే దాని గురించి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో భాగంగా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో న్యూస్లో ఎందుకుంది, అసలు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, అంతర్జాతీయ కార్మికుల వ్యవస్థ లేదా సంఘము ఎట్లయినా పిలవచ్చు. ఫ్యాక్ట్స్ అబౌట్ ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, దాని తాలూకా నిర్మాణము, విధులు. ఇందులో కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి. ఈ కార్మికులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కార్మికుల తాలూకా హక్కులను కాపాడేందుకు కొన్ని కన్వెన్షన్స్, అంతర్జాతీయ ఒప్పందాలు చేశారు. అవేంటి, ఈ రిపోర్ట్లో ఏమి ఇచ్చాడు, క్వశ్చన్ ఆఫ్ ద డే, ఇది విషయం. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ హెడ్డింగ్లో ఒకసారి మీరు చూడండి. వీడు యూత్ కాదు, యాక్చువల్గా టీనేజరు. మరి ఎందుకు ఇచ్చినాడో, COVID-19 హ్యాస్ హర్ట్ యంగ్ పీపుల్ మోర్ దెన్ ఎనీ అదర్ ఏజ్ గ్రూప్. COVID-19 కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా చనిపోయిన వ్యక్తులను పక్కన పెడితే ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి వ్యక్తులు ఉపాధి అవకాశాల్లో ఎవరంటే యూత్. ఆబ్వియస్గా అందులో పెద్ద లాజిక్ ఏం లేదండి, ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు మొదలెట్టేది యూతే, టీనేజర్లు చేయరు కదా. 22 సంవత్సరాలు వచ్చిన తర్వాత లేదా 20 ఏళ్ళ తర్వాత మనం జనరల్గా 21 సంవత్సరాలకి ఎడ్యుకేషన్ అయిపోతుంది. ఆ తర్వాతే అందరూ చేస్తారు. 50 ఏళ్ళ వరకు యూతే అందరూ. సో కాబట్టి యూత్కే ఎక్కువ ఇబ్బందులు వస్తాయి, అందులో పెద్ద లాజిక్ ఏం లేదు. సో కంటెక్స్ట్, సందర్భం చూద్దాం. అకార్డింగ్ టు గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఫర్ యూత్ రిలీజ్డ్ బై ILO. సో ఈ ప్రపంచ కార్మిక సంఘం ఏదైతే ఉందో అది రిలీజ్ చేసినటువంటి గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఫర్ యూత్ రిపోర్ట్లో యూత్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ స్టిల్ లాగింగ్ గ్లోబల్ కన్ఫర్మింగ్ దట్ COVID-19 హ్యాస్ హర్ట్ యంగ్ పీపుల్ మోర్ దెన్ ఎనీ అదర్ ఏజ్ గ్రూప్. అంటే మరి ఏ ఇతర వయస్సులో ఉన్నటువంటి వ్యక్తులతో పోల్చినా యంగ్ పీపుల్ అంటే ముఖ్యంగా 21 సంవత్సరాల నుంచి యూత్ అన్నదానికి ప్రపంచవ్యాప్తంగా ఒక నిర్వచనం ఏం లేదు, అందరూ యూతే నాతో సహా. సో 21 years to 30-35 వేసుకోండి. సో ఆ ఏజ్ వరకు ఉన్నటువంటి వ్యక్తులే ఎక్కువ ఇబ్బంది పడ్డారట. ఎందుకు చూద్దాం. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి ముందు ఇది చూసే ముందు అసలు ఈ అంతర్జాతీయ కార్మిక సంఘం అంటే ఏంటి, అసలు ఎందుకు ఉంది ఇది, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీరు కనుక చూస్తే ఇట్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ అన్ ఏజెన్సీ ఫర్ లీగ్ ఆఫ్ నేషన్స్ ఫాలోయింగ్ World War I. 1918లో ముగిసినటువంటి ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక వినూత్నమైనటువంటి ఆలోచనకి తెరదీశాయి. ఆ వినూత్నమైనటువంటి ఆలోచనే కమ్యూనిజం, సోషలిజం, ఇవన్నీ కూడా. ఈ ఐడియాలతో 1917లో వచ్చినటువంటి బోల్షివిక్ రెవల్యూషన్, అక్టోబర్ రెవల్యూషన్ కావచ్చు, లేదా యూరోప్లోనే పుట్టి యూరోప్లోనే పెరిగి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని, దాస్ క్యాపిటల్ అనేటటువంటి పుస్తకాన్ని రచించినటువంటి కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడరిక్ ఏంజెల్స్ కావచ్చు, వీటి నుంచి వచ్చినటువంటి ఒక సోషలిజం అనేటటువంటి ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా పనిచేసేటటువంటి కార్మికులందరినీ కూడా ప్రభావితం చేసింది. సో 1918 ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఈ కార్మికులందరూ ప్రపంచవ్యాప్తంగా ఒకే తాటిపైకి రావడం ప్రారంభించినటువంటి తరుణంలో మనుషులకు ఉన్నటువంటి మానవతా హక్కులతో పాటు కార్మికులకు కూడా ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉండాలి. అలాగే వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కేవలం జీతభత్యాలే కాదు, లాభాల్లో కూడా వాళ్ళకు వాటా ఉండాలి అనేటటువంటి నినాదంతో ప్రపంచంలో అనేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇటువంటి తరుణంలో ఏం జరిగిందంటే ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది అసలు ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి కారణం ఈ సోషలిజం అలాగే ఈ కమ్యూనిజం అనేటటువంటి కాన్సెప్ట్స్. దీనికి సంబంధించి మనకి ట్రీటీ ఆఫ్ వర్సలీస్
ప్రపంచ యుద్ధం ఒకటి అయిపోయిన తర్వాత మీరు వరల్డ్ హిస్టరీ చదువుకుంటుంటే అందులో ట్రీటీ ఆఫ్ వర్సలీస్ 1919 ఒకటి వస్తుంది. ఈ వర్సలీస్ ట్రీటీ ఆఫ్ వర్సలీస్ ఏదైతే ఉందో ఈ ట్రీటీ ఆఫ్ వర్సలీస్లో లీగ్ ఆఫ్ నేషన్స్, ఇది యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి పూర్వపు రూపం. అయితే అప్పుడు అందులో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాకపోవడం వల్ల అది నిలబడలేదు. మళ్ళీ 1945లో మళ్ళీ వచ్చింది. దాన్ని యునైటెడ్ నేషన్స్ అని పెట్టినాం, ఐక్యరాజ్య సమితి అని చెప్పేసి. సో ఇట్ బికేమ్ ద ఫస్ట్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ. అందుకే ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ సార్ 1949, 1919 మళ్ళీ 1946కి ఎట్లా వచ్చినారు అంటే లీగ్ ఆఫ్ నేషన్స్ నిలబడలా. కాబట్టి 1945లో మళ్ళీ ఏమైంది, ఐక్యరాజ్య సమితి వచ్చింది. సో ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రత్యేకమైనటువంటి విభాగంగా ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా ఐక్యరాజ్య సమితిలో భాగమా కదా? ఎస్, భాగమే. కాకపోతే అదొక సెపరేట్ ఆర్గనైజేషన్ 1946లో. అయితే దీనికి 1969లో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ద ఓన్లీ ట్రైపార్టియేట్ యుఎన్ ఏజెన్సీ. అంటే ట్రైపార్టియేట్ అంటే ఏంటంటే ప్రభుత్వాలు, వర్కర్స్, కార్మికులు, ఎంప్లాయర్స్ అంటే ఉద్యోగం చేసేవాళ్ళు, ఉద్యోగం ఇచ్చేవాళ్ళు, అలాగే ప్రభుత్వాలు, ఈ ముగ్గురిని ఒకే చోట కలిపేటటువంటి ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే ఐఎల్ఓ. కాబట్టి దీన్ని ట్రైపార్టియేట్ అన్నాం. ట్రై అంటే 3. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది మనకి ఎప్పుడు నచ్చిన ప్లేసే జెనీవా. సో దిస్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్. ఇది ఐఎల్ఓ గురించి ఉన్నటువంటి ఫ్యాక్ట్స్. ఏదైనా మిమ్మల్ని ప్రశ్నగా అడగచ్చు. ఎక్కడుందని అడగచ్చు, హెడ్ క్వార్టర్స్ ఎప్పుడు వచ్చిందని అడగచ్చు, ఎలా వచ్చింది ఈ ఐఎల్ఓ అని అడగచ్చు, ఇండియా సభ్యత్వ దేశమా కాదని అడగచ్చు. ఇండియా ఇస్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఐఎల్ఓ. ప్రారంభించినప్పటి నుంచి ఉన్నాం మనం. ఎందుకంటే 1925లో మన దేశంలో కూడా కమ్యూనిజం వచ్చిందిగా. ఎంఎన్ రాయ్ ఎవరో స్టార్ట్ చేస్తారు సోషలిజం అవన్నీ. సో స్ట్రక్చర్ ఏంటి, 3 టైప్ స్ట్రక్చర్. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ అని ఒకటి ఉంటుంది. ద ప్రోగ్రెసివ్ పాలసీస్ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి సంబంధించి ప్రతిష్టాత్మకమైనటువంటి విధి విధానాల రూపకల్పనలో ఉండేది ఐఎల్ఓ. గవర్నింగ్ బాడీ అంటే ఏంటంటే ఇది ఎగ్జిక్యూటివ్ బాడీ. ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఏంటి, ఈ మొత్తం ఇచ్చినటువంటి విషయాల్ని ఎట్లా అమలు చేయాలా, అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సభ్యత్వ దేశాలు ఎందుకు కలవాలి, ఎజెండాలు ఏంటి, ఇవన్నీ చెప్పేటటువంటిది ఇది. అంటే మెయిన్ అంటే ఇప్పుడు మన డెమోక్రసీ ప్రజాస్వామ్యానికి ప్రభుత్వం పార్లమెంట్ ఎట్లాగో ఐఎల్ఓకి ఎవరు గవర్నింగ్ బాడీ. అన్ని సభ్యత్వ దేశాలు ఇందులోనే ఉంటాయి. వీళ్ళు ప్రతి సంవత్సరం 3 సార్లు కలుస్తారు. వీళ్ళు ఎక్కడ కలుస్తారు, జెనీవాలో కలుస్తారు. అందరూ జెనీవాలోనే కలుస్తారు అనుకోండి. ఇంటర్నేషనల్ లేబర్ ఆఫీస్ ఇది 3వ స్ట్రక్చర్. ఇట్ ఈస్ ద పర్మనెంట్ సెక్రటేరియట్. అంటే మనకి ఇప్పుడు చూడండి ప్రభుత్వానికి పర్మనెంట్ సెక్రటేరియట్ ఉంటాయిగా, లోక్సభ రాజ్యసభ పక్కన ఉంటాయి కదా ఢిల్లీలో. అట్లాగే దీనికి పర్మనెంట్ సెక్రటేరియట్ ఏంటి, దాని పేరు ఇంటర్నేషనల్ లేబర్ ఆఫీస్. ఇది దీనికి మొత్తంగా ఉన్నటువంటి నిర్మాణము. అయితే దీని తాలూకా విధులు ఏంటి, ఫార్ములేషన్ ఆఫ్ పాలసీస్ ఇన్ సాల్వింగ్ లేబర్ ఇష్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఈ సోషలిజం పేరిట, కమ్యూనిజం పేరిట అనేక రకాలైనటువంటి విప్లవాలు వచ్చాయి. ఈవెన్ మన దేశంలో కూడా 1960, 70, 80 దశకాలలో కనుక మీరు చూస్తే మనకు వచ్చినటువంటి కవులందరూ కూడా విప్లవ కవులు. ముఖ్యంగా శ్రీశ్రీ అనేటటువంటి వ్యక్తి మహాప్రస్థానం అనేటటువంటిది ఒకటి రాశారు. అందులో మీకు వస్తున్నాయి రథచక్రాలు వద్దించిన విస్తర మీ జీవితం ఇలాంటివో తెగ రాసినాడు ఆయన. మీరందరూ చదివే ఉంటారు. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పైకి పదం పాదుటూ కథం తొక్కుతూ హృదాంతరాలను గర్జిస్తూ అని చెప్పి చాలా అద్భుతమైన కవిత్వాలు రాశాడు ఆయన. ఇవన్నీ ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే వీళ్ళంతా కమ్యూనిస్ట్ భావజాలాలు, సోషలిస్ట్ భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తులు. ఈవెన్ మన దేశంలో వచ్చినటువంటి నక్సలిజం కూడా కమ్యూనిస్ట్ భావజాలంతో వచ్చింది. సో ఈ లేబర్ ఇష్యూస్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మికుల తాలూకా పనిని దోచుకుంటున్నారు, శ్రమ దోపిడీ. ఇది మేజర్ ఇష్యూ. శ్రమ దోపిడీ అంటే ఇప్పుడు ఒక కంపెనీ పెట్టాను నేను, కంపెనీకి 100 కోట్ల లాభం వచ్చింది. ఆ కంపెనీలో ఉన్న కార్మికులకు నేను పంచను, కేవలం వాళ్ళకి జీతాలు ఇస్తాను. దీన్ని కమ్యూనిస్టులు, సోషలిస్టులు ఏమంటారు, శ్రమ దోపిడీ అంటారు. ఇట్లా ఉండకూడదు. ఈ మొత్తం కంపెనీలో వచ్చినటువంటి లాభాలను ఆ వ్యక్తులకి ఇవ్వాలని సోషలిజం, కమ్యూనిజం చెప్తుంది. కానీ క్యాపిటలిజం ఏం చెప్తుంది, అట్లా చెప్పదు. అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే కమ్యూనిజం, సోషలిజం, క్యాపిటలిజం ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటేనే ఒక రోజు పడుతుంది. ఒక రోజు కాకుండా 1 నిమిషంలో నాకున్న పరిజ్ఞానంలో ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం మూడు వేద్దాం. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే క్యాపిటలిజం, ఇది సోషలిజం, ఇది కమ్యూనిజం. హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ సోషలిజం కమ్యూనిజం అవుతుంది. ఆ రెండింటికి కూడా చిన్న చిన్న డిఫరెన్స్లు నేను ఒకటి చెప్తాను. క్యాపిటలిజంలో ఎలా ఉంటుందంటే ఎవడి ఆస్తి వాడిది. ఒక వ్యక్తి ఉన్నాడు,
మరొక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తికి 2 ఆవులు ఉన్నాయి. ఇది ఆవు అనే అనుకోండి, నాకు అంత బొమ్మలేయడం రాదు. 2 ఆవులు ఉన్నాయి. ఈ 2 ఆవులు ఈ వ్యక్తివే. ప్రభుత్వం వచ్చి అరే నీకు 2 ఆవులు ఉన్నాయి కదా, ఒక ఆవు పాపం వీడికి ఇవ్వని చెప్పదు. ఎవరి ఆస్తి వాడిది, ఎవడి టాలెంట్ వాడిది, ఎవడి డబ్బు వాడిది, ఎవడి జీవితం వాడిది, ఎవడి పెట్టుబడి వాడిది, ఎవడి లాభం వాడిది. వీడు దోచుకున్నాడా, ఇవన్నీ ప్రభుత్వానికి అవసరం. ప్రభుత్వం తన పని తాను చేసుకుంటుంది, వీడి పని చేసుకుంటాడు, వీడి పని చేసుకుంటాడు. అయితే దీనివల్ల ఏమైంది, వీళ్ళిద్దరి మధ్య ఆర్థిక అసమానతలు అనేటటువంటివి బాగా ఎక్కువ ఉన్నాయి. వీడు 100 ఉంటే వీడు 0. సోషలిజం ఏం చెప్తుందంటే, ఒకడు ఉన్నాడు, మళ్ళా రెండో ఆయన ఉన్నాడు, ఈయనకి మళ్ళా 2 ఆవులు ఉన్నాయి. సోషలిజం ఏం చెప్తుందంటే, ప్రభుత్వం వచ్చి బాబు నీ దగ్గర 2 ఆవులు ఉన్నాయి కదా, పాపం ఈయనకి పాలు లేవు, నీ ఒక ఆవుని ఇతనికి దానం చేయి. అప్పుడు ఏమవుతుంది, ఇద్దరూ సమానమైన స్థితికి వస్తారు. దీన్నే శ్రీ సమసమాజ స్థాపన అంటాడు. వస్తున్నాయి రథచక్రాలు అంటే అదే అర్థం. కమ్యూనిజం సోషలిజం ఇస్తుంది, పెట్టుబడిదారీ వ్యవస్థను తొక్కేస్తుంది. తొక్కిన తర్వాత అందరం సమానం అవుతాం, ఆర్థిక అసమానతలు చెరిగిపోతాయి. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్, క్లాస్ స్ట్రగుల్ లేదు. సో ఇద్దరు ఒకటే అవుతారు, అంతే కదా, ఇద్దరు ఒకే స్థాయిలోకి వచ్చేసారు. ఇదేంటి సోషలిజం. సోషలిజం ఏం చెప్పింది, ప్రభుత్వము వ్యక్తుల మధ్య ఉన్నటువంటి రీసోర్సెస్, వనరుల్ని పంచుకోండి అని చెప్తుంది. కమ్యూనిజం ఇంకొక అడుగు ముందుకేస్తుంది. ఒక ఆయన ఉన్నాడు, రెండో ఆయన ఉన్నాడు, ఈయనకి 2 ఆవులు ఉన్నాయి, మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు కమ్యూనిజం ఏమొస్తుందంటే, ఈయన దగ్గరికి వచ్చి అరే బాబు ఎన్ని ఆవులు ఉన్నాయి, సార్ 2 ఉన్నాయి, ఈ 2 ఆవులు ప్రభుత్వం పట్టుకెళ్ళిపోద్ది. ప్రభుత్వం ఏం చేస్తుంది, పాలు పితికి వీడికి 1 లీటరు ఈయనకి 1 లీటరు ఇస్తుంది. ఇది కమ్యూనిజం. అంటే ఆస్తులు వ్యక్తుల పరం అవుతాయా, ప్రభుత్వ పరం అవుతాయి. అంటే ఏంటి, అన్ని కంపెనీలు, అన్ని ఆస్తులు ఎవరి ఆధీనంలో ఉంటాయి, ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. సోషలిజంలో వ్యక్తుల పరం అవుతాయా, అవుతాయి, కానీ ఉన్నటువంటి ఆస్తుల్ని సమాన విభజన చేయాలి. ఇది సోషలిజం. క్యాపిటలిజంలో ఎవడదాడికే. నాకు తెలిసి చాలా తక్కువ టైంలో ఎంత మాత్రమే చెప్పగలను, అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లేబర్ ఇష్యూస్ అంటే సోషలిజం ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి అంశం శ్రమ దోపిడీ, కార్మికుల యొక్క శ్రమ దోపిడీ, కర్షకుల శ్రమ దోపిడీ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ కార్మికులకు కొన్ని ప్రత్యేక హక్కులు కనుక కల్పించగలిగితే ఈ శ్రమ దోపిడీ నుంచి వాళ్ళని బయటపడేయచ్చు. సో దీనికి ఏం చేయాలి, ఒక విధి విధానాలు రూపొందించాలి. ఈ విధి విధానాలను ప్రపంచంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు కూడా అమలు చేసే విధంగా చూడాలి. అలా చేసేదే ILO. అర్థమైందని అనుకుంటున్నాను, రైట్? సో ఇట్ అడాప్ట్స్ ఇంటర్నేషనల్ లేబర్ స్టాండర్డ్స్. అంటే ఏంటి, ప్రపంచంలో ఉన్న ప్రతి కార్మికుడికి కూడా కొన్ని రకాల స్టాండర్డ్స్, బెంచ్ మార్క్, ప్రామాణికాలు ఉండాలి. అంటే ఒక వ్యక్తి ఉద్యోగం వస్తే ఎన్ని రోజులు ఆ ఉద్యోగాన్ని తీసేయచ్చు, ఎన్ని రోజులు ఉండొచ్చు, ఇవే కదా ట్రేడ్ యూనియన్ రూల్స్ మనకి. మీరు లక్ష్మీ సినిమా చూసే ఉంటారు, పేరు గుర్తులేదు నాకు, వెంకటేష్ గారు హీరో. తమ్ముళ్ళు ఇద్దరు ఆస్తులు తీసేసుకున్న తర్వాత, ఇది తమ్ముడు పోస్ట్ కాదు, తమ్ముడు తీసేయడానికి వర్కర్ పోస్టు, 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న వ్యక్తిని తీసేయడానికి చట్టాలు ఒప్పుకో అంటాడు ఆయన. దట్ ఈస్ నథింగ్ బట్ దీస్ స్టాండర్డ్స్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ప్రమాణాలను ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ పట్టుకొస్తుంది. అలాగే ఇట్ ఎయిడ్స్ మెంబర్ స్టేట్స్ ఇన్ రిజాల్వింగ్ దేర్ సోషల్ అండ్ లేబర్ ప్రాబ్లమ్స్. అంటే ఏ దేశాల్లో అయినా సామాజిక మరియు ఈ కార్మికులకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించే విధంగా కూడా ఇది ప్రయత్నం చేస్తుంది. అలాగే ఇట్ అడ్వకేట్స్ వర్క్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల పరిరక్షణకు కూడా ఇది తన తాలూకా సహాయం కానీ లేదా తన పరిధిలో ఉన్నటువంటి పరిష్కార మార్గాలు కానీ వెతుకుతుంది. అలాగే ద ట్రేడ్ యూనియన్స్ ప్లేస్ అండ్ పైవటల్ రోల్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్మికులకు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కార్మికులు ఎప్పుడు ఎవరికి చెప్పుకుంటారంటే కార్మిక యూనియన్లకు చెప్పుకుంటారు. సో కార్మిక యూనియన్లు కాపాడితే కార్మికులను కాపాడినట్టే. కాబట్టి కార్మిక యూనియన్ని బలోపేతం చేయడానికి ILOలో ఒక సంస్థ ఉంది, బ్యూరో ఫర్ వర్కర్స్ యాక్టివిటీస్. ఇదేం చేస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికుల యూనియన్లన్నింటినీ కూడా బలోపేతం చేస్తుంది. సో అది ఇక్కడ ఇచ్చినటువంటి అంశం. ఇట్ అజ్యూమ్స్ సూపర్వైజరీ రోల్. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకి కార్మికులకు సంబంధించినటువంటి కొన్ని విధి విధానాలు రూపొందించి వాటి అమలు కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ILO ఏం చేస్తుందంటే, ఏ దేశం మన ప్రమాణాలను ఒప్పుకుంది కానీ అమలు చేయట్లేదు అనే అంశాన్ని వీడు చూస్తాడు. అమలు చేయకపోతే ఏమైనా పనిష్మెంట్ ఇస్తుందా, ఆంక్షలైనా విధిస్తుందా, ఏమీ ఉండవు. కానీ విపరీతమైనటువంటి ఒత్తిడిని తెస్తుంది. అంటే ఉదాహరణకి ఇండియాలో ఏవో ఒక కన్వెన్షన్ ఎంచుకున్నాం మనం, అంటే ఏదో ఒక అంతర్జాతీయ ఒప్పందాన్ని ఒప్పుకున్నాం, కానీ అంతర్జాతీయ ఒప్పందాన్ని మనం సరిగ్గా అమలు చేయట్లా.
ఇప్పుడు ఐఎల్ఓ మనల్ని తిట్టదు కొట్టదు, కానీ అమెరికా చేత, చైనా చేత, వేరే దేశాల చేత అడుగు నువ్వు ఇండియాని అడుగు అని చెప్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇండియా ఇబ్బందుల్లో పడుతుందా? సో ఈ రకంగా ఒత్తిడిని తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులకు న్యాయం జరిగేటట్టుగా ఐఎల్ఓ చూస్తుంది. అలాగే రిజిస్ట్రేషన్ ఆఫ్ కంప్లైంట్స్, ఎవరైనా కనుక కార్మికులకు సంబంధించి ఏవైనా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులకి విఘాతం కనుక కలిగిస్తే డైరెక్ట్గా ఐఎల్ఓకి వెళ్ళి కూడా కంప్లైంట్ చేయొచ్చు, రైట్? సో ఐఎల్ఓలో ఉన్నటువంటి కన్వెన్షన్స్ దాదాపుగా 8 కన్వెన్షన్స్ ఉంటాయి. సో 8 కన్వెన్షన్స్లో మీరు చూస్తే కన్వెన్షన్ నెంబర్ ఇది రాటిఫికేషన్ అంటే ఎవరు సంతకాలు పెట్టినారండి. దాదాపుగా 187 దేశాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని దేశాలే సంతకాలు పెడితే కొన్ని పెట్టవు. సో ఫోర్స్డ్ లేబర్ కన్వెన్షన్ అంటే ఏంటి? వెట్టి చాకరీ అంటాం, అది చేయించకూడదు. అందుకే చిన్నపిల్లల చేత పని చేయితే నేరం అది కదా. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఆర్గనైజ్ కన్వెన్షన్ అంటే ఏవైనా ట్రేడ్ యూనియన్లు కనుక ఏవైనా సమ్మెలు చేస్తే అది కూడా శాంతియుతంగా వాటిని వ్యతిరేకించకూడదు. అలాగే లేదా ఏదైనా ఒక ట్రేడ్ యూనియన్ ఏర్పరచుకుంటే దాన్ని వ్యతిరేకించకూడదు. ట్రేడ్ యూనియన్ ఏర్పరచుకునేటటువంటి అవకాశం ఇవ్వాలి. రైట్ టు ఆర్గనైజ్ కలెక్టివ్ బార్గెనింగ్ ఆఫ్ కన్వెన్షన్ అంటే వాళ్ళు ఏదైనా ఒక సమ్మె చేసి పలానా అది కావాలి మాకు అని అడిగేటటువంటి హక్కులు కల్పించాలి. ఈక్వల్ రెన్యూమరేషన్, ఆడవారికి మగవారికి కూడా ఒకే రకమైనటువంటి వేతనాలు ఇవ్వాలి. ఇస్తున్నామా దేశంలో? లేదు కదా. అబాలిషన్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్, ఇందాకదే మళ్ళా వచ్చింది అది. ఫోర్స్డ్ లేబర్ కన్వెన్షన్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అప్పటి వరకు కొన్ని దేశాల్లో వెట్టి చాకరీ అనేది చట్టంగా ఉండేది, కానీ దాన్ని పూర్తిగా అబాలిష్ చేసినారు 1957లో. డిస్క్రిమినేషన్ కన్వెన్షన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఆక్యుపేషన్ అంటే ఎవరిని కూడా వాళ్ళ కులం పేరుటో, మతం పేరుటో, వర్గం పేరుటో, వర్ణం పేరుటో ఏ రకమైనటువంటి డిస్క్రిమినేషన్ కూడా చేయకూడదు. మినిమం ఏజ్ కన్వెన్షన్ అంటే మనకు ఎప్పుడు కూడా మనం అనుకుంటాంగా 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులను పనిలో పెట్టకూడదు, అది మినిమం ఏజ్ కన్వెన్షన్. వర్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ కన్వెన్షన్, ఇది కూడా ఇండియా సైన్ చేసింది. ఇది చైల్డ్ లేబర్ అంటే ఏంటి? తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లల్ని ఎప్పుడు కూడా పనుల్లో మనం చేర్చకూడదు. సో ఇవన్నీ కన్వెన్షన్స్. అంటే ఈ కన్వెన్షన్స్లో రకరకాల విధి విధానాలు ఉంటాయి. వీటిలన్నింటినీ ఏ దేశం అయితే దీనికి సైన్ చేస్తుందో ఆ దేశం ఏం చేయాల్సి ఉంటుంది? దాన్ని పాటించాలంటే ఆ దేశంలో ఈ రకంగా చట్టం తీసుకురావాలి. మనం పెట్టాంగా చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ యాక్ట్, అవన్నీ ఆ రకంగా చట్టాలు రూపొందించి దేశంలో అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల్ని పరిరక్షిస్తూ ఉంటుంది. సో గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ యూత్ రిపోర్ట్ ఏం చెప్పింది ఇండియా గురించి చూద్దాం. పాండమిక్ హ్యాస్ వర్సెండ్ ద లేబర్ మార్కెట్ ఛాలెంజెస్ ఆఫ్ దోస్ ఏజ్డ్ బిట్వీన్ 15 to 24 years. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వయసు గల వ్యక్తులు. ఎందుకు సార్ అక్కడ 15 అన్నారు? 18 ఉండాలి కదా. కానీ గుర్తుపెట్టుకోండి, వర్కింగ్ ఏజ్ కొన్ని కన్వెన్షన్స్లో 16 to 59గా ఇవ్వబడింది. 16 ఏళ్ళ నుంచి 59గా ఇవ్వబడింది. ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని డిస్కషన్ జరుగుతున్నాయి. అడల్ట్ అంటే 18 సంవత్సరాలు కాదు, దాన్ని 16కి తగ్గించండి అని, రైట్? సో అందుకని ఇక్కడ 15 వస్తుంది. 15 to 24 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా ఇబ్బంది పడ్డారట ఈ కరోనా కారణంగా. గ్లోబల్లీ అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే ఎవరు? నిరుద్యోగంతో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో 73 మిలియన్ అంటే 7.3 కోట్లకు పెరిగిందట. లెక్కలు సరిగ్గా వేయలేదు అనుకుంటున్నాను. 7 కోట్ల మంది మా దేశంలోనే ఉంటారు ఆబ్వియస్గా. ఇండియా డిక్లైన్ ఇన్ యూత్ ఎంప్లాయ్మెంట్ అంటే మన దేశంలో ఉన్నటువంటి యూత్ ఎంప్లాయ్మెంట్ కొంత తగ్గిందట. సో కొన్ని లెక్కలు ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలనే తీసుకుంటారు వాళ్ళ సొంతంగా చేయరు రీసెర్చ్. సో మన ప్రభుత్వం ఎలా ఇస్తుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా కారణంగా ఆక్సిజన్ సరఫరా లేక ఒక్క వ్యక్తి కూడా చనిపోలేదని పార్లమెంట్లో ఇచ్చినారు ఆన్సర్. మరి దానికి సమాధానం ప్రజలే చెప్పాలి. In India, 92% of children on an average lost at least one foundational ability in language. వాళ్ళకు ఉన్నటువంటి భాషా పరిజ్ఞానాన్ని 92% మంది పిల్లలు కరోనా కారణంగా కోల్పోయారు. అంతేగా మరి స్కూల్కి వెళ్ళకపోతే అంతా తెలిసిందే. 82% మంది దే లాస్ట్ అట్లీస్ట్ వన్ ఫౌండేషనల్ ఎబిలిటీ ఇన్ మ్యాథమెటిక్స్లో వాళ్ళ ఎబిలిటీని కోల్పోయారు. ఇందులో పెద్ద కొత్త ఏం లేదండి. మనకి 2009లో ఒక సర్వే చేశారు, పీసా అని, ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్. పీసా ఆ సర్వే పేరు, PISA. ఇది OECD అనేటటువంటి ఒక సంస్థ చేసింది, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ అని, వెస్ట్లో ఉంటుంది. వీళ్ళు పీసా అనే సర్వేని 2009లో చేశారు. ఈ సర్వేలో ఏం చేస్తారంటే చిన్నపిల్లల్ని 10వ క్లాస్ లోపు పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ మ్యాథ్స్, ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని చెక్ చేసి దేశాలకి ర్యాంకింగ్ ఇస్తారు. దేశాలను కూడా చెప్పకూడదు, ఎంటిటీస్ అని అనుకోండి. 74 దేశాలు పోటీ చేసినటువంటి దీంట్లో ఇండియాకు వచ్చిన ర్యాంకు చాలా అద్భుతమైన ర్యాంకు, 2వ ర్యాంకు కింద నుంచి, అంటే 73వ ర్యాంకు వచ్చింది. 74 కిర్జిస్తాన్ అని ఓ దేశం ఉంది, అది ఎక్కడుందో కూడా చాలామంది తెలియదు. వాడు వచ్చి మనల్ని కాపాడినాడు. 73వ దేశం ఇండియా అయితే 74 కిర్జిస్తాన్.
మొట్టమొదటి ర్యాంక్ అమెరికా ఉంది, యూకే ఉంది, అలాగే జర్మనీ ఇట్లాంటి అద్భుతమైన దేశాలు ఉన్న ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్లో మొట్టమొదటి ర్యాంక్ చైనాకు వచ్చింది. అంటే చైనాలో విద్యారంగం పైన వాళ్ళు పెట్టేటటువంటి శ్రద్ధ ఎంత అద్భుతమైనదో దీని నుంచే మనం గమనించుకోవచ్చు. ఈ కారణంగానే చైనా ఏ వస్తువునైనా అతి తక్కువకే ఉత్పత్తి చేయగలుగుతాం, మనం ఏ వస్తువుని ఉత్పత్తి చేయలేకపోతున్నాం. సో మొట్టమొదటిగా దేశంలో ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితులు మారాలంటే ముందు ఏమవ్వాలా, దేశంలో ఉన్న విద్యా వ్యవస్థని బలోపేతం చేయాలి. మనం ఏం చేస్తున్నాం విద్యా వ్యవస్థని. 7వ క్లాస్ ఉంటే 8వ క్లాస్కి ఫ్రీగా తీసుకెళ్ళండి. 30 మార్కులు వచ్చి పిల్లలు ఫెయిల్ అయితే 5 మార్కులు గ్రేస్ మార్కులు వేయలేరా అని అమ్మాయి వచ్చి అడుగుతుంది. మొన్న మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏవో ఫెయిల్ అయితే కొంతమంది, ఒక అమ్మాయి వచ్చి నాకు అన్ని సబ్జెక్టుల్లో 35, 38, 39 ఏదో 94, 96 అన్నట్టు 30 మార్కులు వస్తే 5 మార్కులు గ్రేస్ వేయలేరని ఇయరు, దాన్నే ఫెయిలు పాసు అంటారు. సో విద్యా వ్యవస్థ అంటే కేవలం 100కి 35 మార్కులు మాత్రమే తెచ్చుకోవాలనేటటువంటి సంకుచిత స్వభావంలో పిల్లలు, తల్లిదండ్రులు, స్కూల్లో ఉన్న టీచర్లు, రాజకీయ నాయకులతో సహా ఉన్నటువంటి మన దేశంలో ఆ స్థాయికి వెళ్ళడానికి ఎటువంటి విద్యా ప్రమాణాలను తీసుకురావాలి అనే అంశాన్ని రాజకీయ నాయకులకే విడిచిపెడదాం మనం కూడా. సో దిస్ ఇస్ వాట్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్. సో గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్లో యంగ్ ఇండియా ఉమెన్ పార్టిసిపేషన్ అంటే భారత స్త్రీలు ఉద్యోగ అవకాశాల్లో ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే ఎంత శాతం ఉన్నారు? చాలా తక్కువ అండి, 45%, -40, 5%. టీచర్స్ ఇన్ నాన్ స్టేట్ స్కూల్స్, ఇది మనకు తెలిసిందే. ప్రభుత్వం నడిపేటటువంటి బడులు కాకుండా ప్రైవేటు బడుల్లో వాళ్ళకి ఇచ్చేటటువంటి వేతనాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. అందుకే కదా డిఎస్సి నోటిఫికేషన్ అంటే చాలా ఫేమస్ ఇండియాలో, ఎందుకంటే జీతం ఎక్కువ ఇస్తారు. కానీ దాని తర్వాత విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయనే దానికి ఒక ఖచ్చితత్వం అనేటటువంటిది లేదనేది చాలామంది వ్యక్తుల భావన. అది కూడా ఒకసారి మనం చూడాలి. అలాగే ఈ రిపోర్ట్లో ఈ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగానికి సంబంధించి పాండమిక్ కరోనా సమయంలో మన్రేగా అనేటటువంటి ప్రోగ్రామ్ ఉంది మనకి, మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని చెప్పేసి. ఆ స్కీము, ఆ పథకం చాలా అద్భుతంగా హెల్ప్ చేసింది. ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి అది బాగా ఉపయోగపడిందని చెప్పి కూడా ఈ నివేదిక చెబుతోంది. అలాగే ఆరెంజ్ ఎకనామీ, ఇది అడిగేటటువంటి అవకాశం ఉంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆరెంజ్ ఎకనామీ అంటే కలర్ కాదు, అది క్రియేటివ్ ఎకనామీ. కొత్త కొత్త ఆలోచనలు, నవకల్పనలతో వచ్చేటటువంటి విషయాలను ఆరెంజ్ ఎకనామీ అంటారు. అంటే ఉదాహరణకి కొత్త వీడియో గేములు తయారు చేయడం కానీ, కొత్తగా ఏమైనా క్రాఫ్ట్స్ తయారు చేయడం కానీ, ఏవైనా కొన్ని ఆర్ట్స్ కానీ, ఇట్లాంటివన్నింటినీ కూడా విజువల్స్ కానీ, ఇవన్నీ ఏమంటారు? ఆరెంజ్ ఎకనామీ అంటారు. అంటే ఉదాహరణకి మీరు ఒక మంచి సినిమా తీశారనుకోండి, ఆరెంజ్ ఎకనామీ అవుతుంది. అది విజువల్స్ అంటే అదే కదా. సో ఈ విజువల్స్ ఇట్లాంటి వాటిని ఆరెంజ్ ఎకనామీ అంటారు. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే ఆరెంజ్ ఎకనామీ, ఈ రిపోర్టు ఈ మధ్య ఉన్నటువంటి కాలంలో అతి వేగంగా ఎదుగుతున్నటువంటి రంగాలలో ముఖ్యంగా భారతదేశంలో కూడా ఆరెంజ్ ఎకనామీ ఉన్నది. అంటే ఏంటి? ఈ విజువల్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, వీడియో గేమ్స్, వీటి పట్ల మనకున్నటువంటి యువత ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు, అందులో రాణిస్తున్నారు కూడా. సో ప్రభుత్వం కూడా దానికి తగినట్టుగా నిర్ణయాలను తీసుకుంటే ఈ రంగం ఇంకా ఎత్తుకెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బాహుబలి లేదా KGF 2 లాంటి పిక్చర్స్ అని అనుకోవచ్చు మనం. అలాగే రకరకాల వీడియో గేమ్స్ ఇవన్నీ కూడా. సో ఇది గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్. క్వశ్చన్ ఆఫ్ ద డే ఏంటంటే ఈ క్రింది వాటిల్లో ఏ రిపోర్ట్లను ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇస్తుంది? 3 రిపోర్ట్లు రాశాను అక్కడ. మీ ఆన్సర్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ క్లాస్లో దీని ఆన్సర్ చూడండి. This video is brought to you by AKSIAS.